సేనల రాజులు పారిపోయేదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడి వాక్యంతో మనతోటి మాట్లాడను గాక. ప్రేమ తండ్రి, వచ్చిన మొక్కకి కావలసిన మాటలు మరి చంద్ర రాలేదు, కానీ తన భార్యను తనకి చెప్పుటకు సహాయం చేయము. శిరీషాన్ని బట్టి మీ స్తోత్రం. అదేవిధంగా ప్రభా, మరి శ్రావణిని బట్టి కూడా నీ పాదాలకు చేరున్నాం. అదేవిధంగా ప్రభా, మరి బంధుమిత్రులు ఉన్నారు, శ్రేయులాషులు ఉన్నారు, ఇక్కడ అందరు చేరి ఉండగా ప్రభా, పర్లకు వర్తమానం దయచేయండి. మీరు మాట్లాడాలి, మేము వినాలి ప్రభా. సాయం చేసి మీ నమ్మకత రుజువు పచ్చి వస్తుకోవచ్చు. ఆద్యంతంలో తొలి ప్రాణి సమస్త యొక్క భాగ్యం కోసం కనికరాన్ని కోరుకుంటూ స్తోత్రంలో రాను నచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు స్తుతి నందును గాక. 19 ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడి వాక్యం దీవించి మనతోటి మాట్లాడను గాక. మాకు మరణము నుంచి నా దేవుడు నన్ను తప్పించలేదు అన్నవాడు మీ చేతులు ఎత్తుందేడా. మాకు ఏ అనారోగ్యం రాలేదు, మరణపు అంచుల దాకా మేము పోలేదు అన్నవాడు మీ చేతులు ఎత్తొచ్చు. ఇక్కడ అర్థమైందా చెప్పిన మాటలో? మరణపు అంచుల దాకా నేను పోలేదు, నేను ఇంతవరకు బాగానే ఉన్నాను అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇది అందరు నాకెళ్ళి చూస్తున్నారు. ఎక్కడో చోట ఆ సమస్య గుండా వెళుతూ వచ్చాం. అయితే దేవుడు ఏం చేశాడంట? రక్షించాడంట. ఎంత చక్కని మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. రైట్. సో కాబట్టి ఏందయ్యా మరణం తప్పించుట అంటే, మీరు గడియారం చూసారా? ఏది ఇప్పుడు గడియారాలు కాదు, అంతకుముందు ఉండేవి స్ప్రింగ్ గడియారాలు ఉండేవి. చూసారు ఎప్పుడన్నా? ఆ స్ప్రింగ్ గడియారం ఎలా తిరిగిద్దంటే, ఫస్ట్ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అంటే తెలియదు చెప్పండి, క్లాక్ వైజ్ తన చుట్టూ తాను తిరుగుతుంది చెబుతున్నాడు. తెలియదు మీరు ఎంత నాకు తెలియదు. సరే, గుండ్రంగా తిరిగిన తర్వాత 24 గంటలు తిరిగిద్దట. తిరిగిన తర్వాత ఏం జరిగిద్దంటే, మరలా ఒక 2 క్షణాలు మళ్ళీ ఆగిపోతుంది. తెలుసా? 2 క్షణాలు ఆగి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అది మళ్ళీ వెనక్కి కుడివైపు తిరుగుతుంది. మరలా 2 సెకండ్లు ఆగి మరలా ఎడం వైపు తిరుగుతుంది అనమాట. ఆ వ్యతిరేక దిశలో తిరిగింది. సరే, ఓకే. సో 24 గంటలు బాగానే తిరిగింది, మరలా 24 గంటలు వ్యతిరేక దిశలో. 2 సెకండ్లు ఆగుతుంది. అదే మనిషి యొక్క జీవితం. అది ఊరికి కనపట్లేక తయారు చేసినాడు, ఎవడు కనిపెట్టాడు? అది మనుషుడి యొక్క ప్రాణం కూడా అంతే. 24 గంటలు గుండె బాగా కొట్టుకుంటుంది. మీరు గమనించారో లేదో, ఒక రాత్రి పూట అంటాం మనం నిద్రపోయేటప్పుడు. అంటే అర్థం ఏంటంటే, 2 సెకండ్ల గుండె ఆగిద్ది. ఆగి ఏం చేస్తుంది? మరలా కొట్టుకుంటుంది.
ఆగి కొంతమందికి ఏమో మరల కొట్టుకోదు, ఆగిన తర్వాత కొట్టుకుంది కాబట్టి మరణం చూడకుండా తప్పించుకొని ఇక్కడ ఉదయాన్నే వచ్చావు ఇక్కడికి, రైట్, సరే. ప్రతి దినము మనల్ని బ్రతకమని చెప్పేది యేసయ్య అంట. ఆ యేసయ్య ఈ దినాన మనకి బ్రతకనిచ్చిన యేసయ్య అంట. మన గొప్పతనం కాదు, ఎంత మంచి మెడిసిన్స్ వాడుతున్నాము కదా. మా నాన్నకు కూడా రాత్రిపూట మంచి మెడిసిన్ వేసాము, కానీ 4 గంటలకు ఆయన చనిపోయినాడు. అమ్మ కూడా రాత్రి వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసుకుంది, తెల్లారి గట్ల ఆమె కూడా చనిపోయింది. 4 కింద ఆ సార్బిట్రేట్ కూడా పెట్టాము, అయినా కూడా బ్రతకలేదు. ఎందుకు చెప్తున్నంటే మరణము తప్పించుట యెహోవా వశము, ఎవరి వల్ల కాదు. అందుకని ఏమంటాడంట, నేను ఎవరి మీద జాలి చూపుదునో వానికి జాలి చూపుదును, ఎవరి మీద కరుణ చూపించుదో వానికి చూపుదని. మరి రోమీయులకు రాసిన పత్రికలో మరి 10వ అధ్యాయంలో మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నిన్న మనకి జాలి చూపించి దేవుడు ఇక్కడ మనల్ని కూర్చోబెట్టాడు. అయితే ఇప్పుడు ఏం చెప్పాలంట, మనం వజ్రమక్క కానీ శ్రావణి కానీ ఏం చెప్పాలంట, ప్రభువు స్తుతి నందును గాక. అయితే ఈ నేపథ్యంలో ఒక చక్కటి మాట నేను జ్ఞాపకం చేస్తుంది. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఈ మాట మరి ఈ వీధిలో మరి ఎవరెవరు చెప్పొచ్చు అంటే అక్కడ మంచం మీద కూర్చోండి. ఇక్కడ అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. మరి ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వజ్రమక్కనే తీసుకుందాం. తనకి యవ్వన కాలంలో తన భర్త మరి మహిమలోకి పిలువబడ్డాడు. సరే, ఉండినప్పుడు కూడా ఏమన్నా డబ్బు సంపాదించాడంటే అది లేదు. సరే, ఏదేమైందా ఏం చేశాడంట, కష్టము చేస్తూ తను ఏం చేసేది, మరి తనకి సపోర్ట్గా మరి పెద్ద సందర్భం ఉండేది. మరి ఏదో ఒకటి మరి తాను మరి ఎలిసమ్మమ్మ మరి చాలా మరి మంచి టైం అనమాట. టైంలో వాళ్ళిద్దరు మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు వస్తే మందిరంలో ఎంత ఏడ్చేవాడు కూడా నవ్వాల్సిందే, వాళ్ళ మాటలు వాళ్ళు ఇంకా ఎట్టుంటుందంటే, నెలకు ఒకసారి ఇద్దరు సిక్ అయ్యేవాళ్ళు. సిక్ అయ్యి మందిరానికి వస్తే మా మమ్మీ తనకున్న దాంట్లో అప్పట్లో ఇది పాలో గంజో ఏదో ఇచ్చేది, తినేవాళ్ళు తాకేవాళ్ళు, మరలా బాగా ఓన్లీ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. సో ఎందుకు మాట చెప్తానంటే, సరే వజ్రమక్క జీవితంలో నిజంగానే తనకి భర్త చనిపోవటము అంత పెద్ద ఇదేం కాదు, కానీ అక్క చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేది. ఎంత కష్టపడేదంటే నేను చెప్పే పని లేదు. ఒక మిషన్ లాగా తను పనిచేస్తూ ఉండేది. సో ఇప్పుడు ఆ మిషన్ ఏమనుకుంటుందంటే, వచ్చిన కోడలు కూడా మిషన్ లాగా ఉండేది. అయ్యే పని కాదులే. కానీ మా ధన బాగా పనిచేసిద్దా, మా ధన బాబుని పనిచేస్తా లేదా, చేసేది కదా. మా అమ్మంటే ఉసురు మొహం ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది మొహం అన్నట్టు ఉండేది. అంటే మనం చేసేంత పని ఎదుటోళ్ళు చేయాలంటే అది అయ్యే పని కాదు. సరే, ఇప్పుడు మా భాగ్యం ఆంటీ కూడా ఉంది. ఆమె కూడా రంగుల రట్టంలా తిరిగేది అనమాట. ఉదయం నుంచి సాయంత్రం. ఇప్పుడు నీళ్లు చూడంగానే కాళ్ళు నొప్పులు ఎటుపోతాయో, నడువు నొప్పులు ఎటుపోతాయో, మొత్తానికి ఆ కింద నుంచి పైకి మోసుకొని ట్యాంకులు నింపింది నాలో ఉన్నాయి ఆంటీ గారు. సరే, ఎందుకు మాట చెప్తున్నంటే, ఎన్ని ప్రక్కన పెడితే అనుదినము ఆయన మా భారంను భరించుచున్నాడు. నిజంగానే మరి అక్క తన యొక్క భారము చాలా కష్టంగా ఉండే జీవితం. తను ఒక్కతే పని చేసుకుని వచ్చేది. ఆయన చనిపోయిన తర్వాత మరి శ్రావణిని చంద్రాన్ని వాళ్ళు అడిగిందల్లా ఇచ్చింది. వాళ్ళు అడిగిందల్లా కష్టపడి తను నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఇది కాదు అనేది కాదని. చంద్రాకి కూడా వాడు 3 కూరలు తింటాడు. అవి కూడా తెలుసు నాకు. ఒక గుడ్డు కూర ఒకటి, పప్పు ఒకటి తింటే, చికెన్ ఒకటి, ఇంకా అంత తప్పితే 3వ కూర తెలియదు వాడికి. పాపం అయ్యే చేసేది. అవన్నీ ఖరీదు కూరలు కదా, అవన్నీ పచ్చడి చేస్తే మళ్ళీ తినడం. సో వాళ్ళిద్దరిని భరిస్తూ ఏం చేసింది, తన యొక్క బిడ్డల్ని కాపాడుకుంటూ వచ్చింది. సో కారణం చేత ఏం చేస్తుందంట, ఆ సమయంలో తను తెలుసుకుంది ఒకటి ఏంటంట, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన యొక్క భారాన్ని మన మీద మోసుకుంటా ఉంటే ఆ భారం కొంతకాలానికి మనం భరించలేము. అయితే ఏం చేయాలంట, ప్రయాసపడి భారము ఇచ్చిన వాళ్ళరా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని ప్రభువు యేసుక్రీస్తు సెలవుస్తూ ఉన్నారు. అయితే ఇది
మన భారం మన మీద మోసుకునటం ద్వారా ఏం చేస్తారంట, రక్షకుడు మన దగ్గరికి రాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం వెళ్తామో ఆయన మనకేం చేస్తాడంట, దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయడు దేవుడై ఉన్నాడు. సో కాబట్టి ఏం కావాలా, రక్షణ కావాలి. ప్రతి కష్టం నుంచి, వేదన నుంచి, బాధ నుంచి ఏం కావాలా, ప్రతిరోజు రక్షణ కావాలి. ఒకరోజుతో సరిపోడదు కదా, ఒక రోజుతోటి అయ్యే పని కాదు. ప్రతి దినం ఏంటంటే దేవుడు కాపాడేవాడు. అందుకే ఒక 121 దావీదులో ఉంటుంది, ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు. సో కాబట్టి ఇటువంటి దేవుడు మనకి కావాలి. సో ఏం చేయాలంటే, కావాలంటే కూరగాయలకి అయితే ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం కదా. అయితే ఇంకా ఏం చేస్తాం, సరుకులుగా అంటే షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. అయితే దేవుడిచ్చిన కృప ఏంటంటే ఆయన్ని పిలిస్తే పలికే దేవుడు. అది ఒక చక్కటి మాట. ఒక పాట ఉంది, యేసు ప్రభు పిలచుచుండే నూతన జీవం నీకిచ్చుటకు, రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. ఏదంట, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించాడు. సో ఇక్కడ ఏం గమనిస్తున్నామనంటే, దేవుడే మా పక్షంన పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు. రైట్, ఈ సమయంలో ఒక చక్కటి సన్నివేశం గుర్తొస్తుంది, చదువుదాం. లోకరక్షవర్తమానం, లోకరక్షవర్తమానం 8వ అధ్యాయం, క్షమించండి, చదువుతున్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయి ఉండినట్టుకు ఆయన వర్తమానం చెప్పెను. దేవునికి భయపడగయు మనుషులు లక్ష్య పెట్టగయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో నుండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చును. గాని అతడు కొంతకాలం పోకపోయిను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడగయు మనుషులు లక్ష్య పెట్టగై ఉండినను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చుని తనలో తాను అనుకొనేను. మరి ప్రోబిట్లను అన్యాయస్తుడు ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తన ఏర్పరచుకొనిన వారు దివారాత్రం తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏంటంట, మన యొక్క భారాన్ని ఎలా మంచాలంట, దేశప్రభు దగ్గరికి మాటి మాటికి వెళ్తున్నామా? నాకు తెలిసి వజ్రమక్క మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళింది. అది ఒకటి గమనించాలా. అక్కడ కనుక పొరపాటు అంటే మటుకు ఊరుకోదు, వాడికి తాడ తీసి వాడికి మరి కుట్లు వేసి దాంతున్నాయి. సో నేను అప్పుడు చెప్పాను, అక్కో నువ్వు రాక అంటేను, లేదులయ్యా మారాల, నిజంగా మారింది కొన్ని సంవత్సరాల నుంచి. సరే ఏదేమైనా సరే ఏం చేయాలా, ఏం చేసాం, మాటికి దేవుని యొక్క దగ్గరికి వెళ్ళాలి. ఈ దినాన అవసరానికి వెళ్తాం దేవుడి దగ్గరికి కదా. అవసరానికి వెళ్తామని అవసరం అప్పుడు అన్నం వండుతామా? 3 పూటలు తినాలంటే 3 పూటలు వండాల్సిందే కదా. అదే రకంగా దేవుడు ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని మాకు అర్థం కావాలంటే ఏం చేయాలంట, ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఎవరికి కూడా నేనున్నానని చేయి పట్టుకుని నడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆఖరికి చెప్పండి, భర్త కూడా ఉండడు, భార్య ఉండదు, బిడ్డలు ఉండరు, నేనున్నానని చెప్పేవాళ్ళు ఉండరు. అయితే యేసు ప్రభువు అంటున్నారు, నువ్వు మాటికి వస్తే నా ముఖము నేను తిప్పుకొని పోను, నువ్వు మాటికి నువ్వు నా దగ్గరికి వస్తే నేను దాచుకుంటూ వెళ్ళిపోను, నువ్వు మాటికి నా దగ్గరికి వస్తే నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా పోను నేను. ఐ విల్ హియర్ యూ, ఐ విల్ ఆన్సర్ యూ, బట్ వాట్ టు డూ, ఏం చేయాలంట, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థికమైన ఇబ్బంది వచ్చినప్పుడు, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడంట, నవ్వుకుంటాడంట.
ఈ మనిషికి కష్టం వస్తేనే నా దగ్గరికి వస్తారు, లేకపోతే రారు. అందుకే ఏమవుతుంది, కుటుంబాలు ఇది నాన్న నవ్వు లేదు, కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, కుటుంబాల్లో ఆనందం లేదు. ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకే యేసుప్రభువు ఏం చేశాడంట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు గాని భూలోకానికి వచ్చాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను కదా. ఎందుకండి ఆయన దేవుడు గాని రావచ్చు కదా ఈ భూలోకానికి అంటే. ఏమండి ఒక్క మాట చెప్పనా, ఇప్పుడు సూర్యుడు వచ్చాడా, ఇప్పుడు టైం ఎంత, 11 గంటలైంది. ఈ 11 గంటల్లో 2 కళ్ళు ఇప్పి సూర్యుడికి వెళ్ళి చూడు, అవుతుందా? చూస్తాం ఎవరన్నా? శిరీష చూసిద్దాం, వాళ్ళ గురించి ఇచ్చింది కాబట్టి కదా. ఎవరి వల్ల కాదు, ఆ సూర్యుడిని సృష్టించిన ఇక దేవుడు. మరి ఆయన చూడగలవా? ఆయన చూడలేం. అందుకే ఏం చేశాడంట, యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి మనుషుని యొక్క అవతారంలో వచ్చాడు. ఎలాగొచ్చాడండి? ఒక వడ్రంగిగా వచ్చాడు. నేను ఆలోచన చేస్తా వచ్చాను, ఎందుకు దేవుడు వడ్రంగిగా వచ్చాడే? చాలా మంది చేపలను పట్టుకునే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు, మరి ఇంకోటి అనుకున్నాను. కానీ ఆయన వడ్రంగిగా రావడానికి గల కారణం బహు గొప్పది. టైం లేదు, టూకీగా చెప్పేస్తాం. సో కాబట్టి వడ్రంగి ఏం చేస్తాడండి, ఒక నిర్జీవమైన మొద్దు చెట్టు కొట్టేసినది ఏం చేస్తారండి, తీసపోయి బూరెలో పెడతారు. దాన్ని ఏం చేస్తారు, ఆ చెట్టుని ఎండకి ఎండిద్ది, వానకు తడుస్తుంది. వేస్తుందా? ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది. ఇంకా గందరగోళంగా ఉంటుంది ఇక మొద్దు. ఆ మొద్దు అక్కడ పడేసి పడి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంట, దానిని ఎవరు కొనుక్కు వెళ్తాడండి, వడ్రంగి తీసుకొని వెళ్తాడు. గుర్తుపెట్టుకుని, చెట్టు ఒకటిది, కొనేవాడు ఇంకొకడు. అర్థమవుతుందా? చెట్టు ఒకరికి సంబంధించింది. రైతు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమవుతుంది. రైతు పొలంలో పెద్ద చెట్టు ఉంది, దాన్ని వడ్రంగి వచ్చి ఏం చేస్తాడు, కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడు, దాన్ని ప్రక్కన పెట్టుకుంటాడు. అది ఎండకి ఎండుతుంది, వానకు తోడు అన్ని అయిన తర్వాత ఒక దినమున మళ్ళీ వస్తాడు వడ్రంగి. ఆ వడ్రంగి ఏం చేస్తాడు, దానిని చక్కగా దానిపైన బ్రెడ మొత్తం తీసేస్తాడు, తోపుడు పడతాడు, అన్ని చేసేస్తాడు. దాన్ని ఒక 5-6 రోజులు లేదా ఒక నెల రోజులు దాని మీద పని చేసి ఒక జీవము లేని మొద్దుకి ఏం తీసుకొస్తాడు, ఒక రూపాన్ని తీసుకుని వస్తాడు. ఒప్పుకుంటామా? ఏం తీసుకుంటాడా? ఒక రూపాన్ని తీసుకొని వస్తాడు. ఆ రూపానికి బాగా అర్థం చేసి, ఆ రూపానికి ఏం వస్తుందంట, వెల వస్తుంది. అదే నువ్వు నేను. ఎందుకు వచ్చాడు యేసుప్రభువు ఈ యొక్క భూలోకానికి అంటే, సొగసు స్వరూపములనే యొక్క మొద్దు, ఎందుకు పనికిరాని యొక్క మొద్దు ఎక్కువ కాలం బయట కూడా ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, పొయ్యిలో పెట్టాల్సిందే. కానీ ఆ వడ్రంగి అయిన యేసు క్రీస్తు వారు రూపు సొగసు లేని నీకు, ఎన్నిక లేని నీకు, ఆ నీచుడైన నీకు వెలగట్టడానికి ఏం చేశాడంట, ఆ యొక్క ముద్దుని తీసుకొచ్చి దానికి ఒక చక్కటి రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపమే నువ్వు. అందుకని భూలోకానికి వచ్చాడు. దేనికంట, పాపంతో శాపంతో చచ్చిన స్థితిలో ఉన్న నీకు యేసుక్రీస్తు అనే వడ్రంగి ఈ భూలోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. దేనికి? హీ వాంట్ టు గివ్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయనకు రూపాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అర్థమైంది, ఇవ్వటము. యేసుక్రీస్తు వారి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయనకు రూపాన్ని నీకు దయచేయడానికి ఇష్టపడ్డాడు. ఈ వడ్రంగి ఏం చేస్తాడు, మామూలు వడ్రంగి భూమి మీద ఏం చేస్తాడు, సొగసు స్వరూపము లేని ఆ మొద్దుకి సొగసు స్వరూపం తీసుకొస్తాడు. కానీ మన పరలోకపు తండ్రి అయిన వడ్రంగి ఏం చేస్తాడండి, ఆయన సొగసు స్వరూపాన్ని కోల్పోయి సొగసు స్వరూపము లేని నీకు ఆయన రూపాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అదండి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆప్యాయత, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కరుణ. అదనమాట. అటువంటి గొప్ప రూపాన్ని దేవుడికి నీకు ఇవ్వడానికి ఏంటంట, స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందే వీక్షించి త్రిప్పిరి ముఖముల్, గాయాములన్ నా కొరకే పొందేను క్రీస్తు ప్రభు. ఆ ముద్దును ఏం చేస్తారండి,
ఏం చేస్తారు? ఆ ముద్దను లోపల ఆ ముద్దను ఏం చేస్తారు? ఊరికి ఎట్టంటారా? ఏం చేస్తారు దాన్ని? దానికి తోకుడు బారు ఉంటుంది, సుత్తు ఉంటుంది, కొడవలు ఉంటుంది, రంపం ఉంటుంది, వాడన్నిటి దిశ చేస్తారు. దాన్ని చెక్కుతా ఉంటే అది అనుకుంటుందేమో, అబ్బా ఏంది ఈ రకంగా చెక్కుతున్నా అనుకుంటుందా? అది చెక్కబడి దోగుడు బారు పెట్టి అన్ని చేసిన తర్వాత తోపుడంతా ఎంత చేస్తాయి? దానికి ఒక రూపం వస్తుంది. అలాగనే యేసుక్రీస్తు వారు నీకు ఆయన రూపం ఇవ్వటానికి ఆయన గాయపరచబడ్డాడు. తలలో ముళ్ళ కిరీటం, మెదడంతా చేల్చబడింది, ఒళ్ళంతా క్రొడాలతో కొట్టబడ్డది. నువ్వు చేసిన శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయనకి శరీరం క్రొడాలతో కొట్టబడి ఆ యొక్క శరీరము మీద ఉన్న కండ లాగి వేయబడింది. నువ్వు దేన్ని పట్టుకున్నావు నీ చేతులతోటి? చెడుగు ఏం పట్టుకున్నావు నీకు తెలుసు. ఆ యొక్క చేతుల్లో చీలలు. నువ్వు నడుముతో చేసిన పాపం కూడా నడుములో బళ్ళెప్పు పోవచ్చు. నువ్వు కాళ్ళతో నడిచి వెళ్ళావే, ఆయన కాళ్ళలో చొలి ఈ 5 గాయాలు పొంది అన్నాడు. అమ్మా నువ్వు నా దగ్గరికి మాటికి రాలేదు. నువ్వైతే మాటికి నువ్వు నా దగ్గరికి రాలేదు. నేనే నీ దగ్గరికి వచ్చా, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకో తెలుసా? నువ్వు రాకపోయినా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది కదా. ఆయన ప్రేమ ఎట్లంట? ఆ ప్రేమ మారింది. ఇప్పుడు బిడ్డున్నాడు ఇంట్లో, పద్మకి బట్టినత్తుకు వచ్చింది. ఎవరు? మనోడా? మనోడు ఇప్పుడు దొడిగిపోయాడు. వదిలేస్తావా? ఏం చేస్తావు? ఎవరు లేకపోయినా, నడువు లేకపోయినా ఏం చేస్తావు? నీళ్ళు తీసుకొచ్చి కడిగి శుద్ధి చేస్తావు. యేసు ప్రభువు వారికి ఉన్న ప్రేమ అదే. ఆయన నిన్ను తన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపానికి ఏమైందంట? మైలైపోయిందంట, పాడైపోయిందంట. ఎలాగుంది? చచ్చిన స్థితిలోకి వచ్చేస్తే ఆ రూపానికి మరలా జీవం తీసుకురావటానికి యేసు ప్రభువు ఇచ్చాడు. మరలా తన యొక్క రక్తాన్ని పణంగా పెట్టాడు. రక్తం అంటే నథింగ్ బట్ జీవమే. ఆ రక్తాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు? ఉచితముగా ఇచ్చాడు. సో కాబట్టి ఏంటంట? రక్షణకర్త ఏంటంట? దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నో మ్యాన్ కేమ్ విత్ ద సొల్యూషన్ విత్ ద సాల్వేషన్. ఈ భూలోకానికి ఎవరు కూడా ఈ రక్షణనే, మరి ఓడిసే ఆ రక్షణనే సొల్యూషన్, పరిష్కారం ఎవరు తీసుకురాలేదు. ఎందుకు తెలుసా? ఈ రక్షణ లేని వాళ్ళు చాలా మంది. ఒక విషయం తెలుసా? రక్షణ వార్త అందరికీ, రక్షణ కొందరికి. ఏంటంట? రక్షణ వార్త అందరికీ వినిపిస్తుంది. ఇదేనా? ఆ కులము ఈ కులము, ఈ మతం ఆ మతం లేదు. చిన్న మాట చెప్తాను నేను. అక్కడ మన ఎవరు, మన డాక్టర్ బాలయ్య గారు వైఫ్ ఉన్నారు కదా, భాగ్యలక్ష్మి గారు. ఆమె చావు బ్రతుకులు ఉన్నప్పుడు నేను దాన్ని వెళ్ళి ఆ రోజు మంగళవారం, ఇదే రోజున వాటర్ అయితే ఆ రోజున ఆమె చావు బ్రతుకుల్లో ఉంది, ఐసీయూలో ఉంది, కరోనా టైం. నేను దాన్ని ఐసీయూలోకి వెళ్తుంటే సెక్యూరిటీ లోపల పోకూడదు అన్నాడు. లోపల పోకూడదంటే నేను చెప్పాను, నేను బాబు ముందు డాక్టర్ని, ఇప్పుడు నేను పాస్టర్ని, ప్రార్థన చేసి వస్తానంటే సెక్యూరిటీ పైకి కింద చూశాడు. బైబిల్ ఉంది చేతిలో. సరిపోండి సార్ అన్నాడు. పోతే ఆమె ఎలా ఉంది? ఆమె సాచురేషన్స్ అంటారన్నమాట, అన్ని గీతలు కొడుతున్నాయి, అంటే ప్రాణం లేదు. చప్పలు తట్టాను, లెగవర్లా ప్రార్థన చేశాను. ప్రభు నీ చిత్తం అయితే ఈరోజు మేము అందరూ చాలా మంది ఉపవాసం ప్రార్థన చేశాం. సో కాబట్టి ప్రార్థన చేస్తున్నాము, వెళ్ళాము అక్కడికి, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఏం గమనించామనంటే ఆమె లైన్స్ వస్తున్నాయి, ఏమి హార్ట్ బీట్ లేదు, ఏమి లేదు. సరే ప్రార్థన చేసి ప్రభు నీ చిత్తం అయితే ఒక్క తరుణం అని కన్నీటి ప్రార్థన చేసి బయటకు వచ్చాం. మేము వస్తూ ఉన్నాం, కారు వేసుకొని చాలా బాధతో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభు నీ చిత్తం అయితే ఆమెకు ఒకసారి జీవం తెచ్చింది. ఒక అర్ధగంట తర్వాత ఫోన్ వచ్చింది, బాలయ్య గారు కాల్ చేశారు, అరవింద్ గారు మీరు వచ్చారంటే. వచ్చానంటేనో అమ్మాయికి ప్రాణం వచ్చింది అన్నాడు. ఏమనండి? నేను అడిగాను, నేను వయసు రాజేష్ అక్క ఉన్నారు, వాళ్ళ అక్కగారు, బాలయ్య గారు అక్కగారు. ఏందక్క ఇట్లా అంటేను, అయ్యా
వాళ్ళ డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళారు. ఎందుకంటే ఇంక అమ్మాయి లేదు అంటున్నారు అక్కడంటేను. సరే సరే ప్రార్థన చేశాము. అయినా మీ ప్రయత్నం మీరు చేయండి అని ప్రార్థన చేస్తున్నాను. అర్ధగంటలో ఫోన్ చేసి అమ్మాయికి ప్రాణం వచ్చింది, రైట్ బాగానే ఉంది. ఒక వారం తర్వాత మరలా వెళ్ళాము, ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆమె అంతకుముందు 3వ లైన్లో ఉండేది. అక్కడ సాయిబాబా గుడి ఒకటి ఉంది, గమనించారో లేదు. సరే అక్కడ పురోహితుడు వచ్చాడట ఉదయకాల సమయంలో. అమ్మా నేను శ్రీశైలం వెళ్తున్నాను, నీ పేరట అర్చన చేయిస్తాను, నీకు బాగా అయిపోద్దంటే అప్పుడు అని చెప్పిందంట, అయ్యా ఇలాగ నేను చనిపోయి ఉంటే అలా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. సో ఇప్పుడు నేను బాగున్నాను, నాకు ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఇక నువ్వు నా ఇంటికి రావద్దు. ఏమని చెప్పిందామే? ఇక నువ్వు మా ఇంటికి రావద్దయ్యా, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే బైబుల్ తీసుకొని వచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? నేను బైబిల్ పట్టుకొని చెప్తాను, అబద్ధం చెప్పడం లేదు. ఆయన చెప్పిన మాట, నిజమైన పౌరోహిత్యము చేసే ప్రతి బ్రాహ్మణుడు ఉదయకాల సమయంలో రాత్రి కాల సమయంలో బైబిల్ చదవకుండా నిద్రపోడు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఉదయకాల సమయంలో రాత్రి కాల సమయంలో బైబిల్ చదవకుండా నిద్రపోడు. మీకన్నా బైబిల్ గురించి మాకే ఎక్కువ తెలుసు. ఈ మాట చెప్పాడు ఆయన. ఆయన నిజమైన దేవుడు. మా కడుపు కోసం ఎన్ని చేస్తున్నాం మేము. అమ్మ బిత్తరపోయిందంట, బాబు నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను కదా గుడి కంటే. అవునమ్మా, నా మా పొట్ట కోసం అది. కానీ నిజమైన దేవుడు బైబిల్ చదవకుండా మేము ప్రార్థన చేయకుండా మేము నిద్రపోము. ఇది నా సమస్య ఏందో తెలుసా? ఆ రక్షకుడు గురించి మనకు తెలియటం లేదు. మనకేమో తెలిసిన దేవుడు హ్యాపీ క్రిస్మస్, తెలియని దేవుడు ఎవ్రీడే క్రిస్మస్. ఒప్పుకుంటామా? హ్యాపీ క్రిస్మస్ ఎప్పుడు మనకి 25వ తేదీన మంచి బట్టలు కట్టుకుంటాం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. మనకి తెలిసిన దేవుడు. తెలియని దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిరోజు క్రిస్మస్ తనకి. ప్రేమిలరా, ఈ మాట ఎందుకంటే రక్షణకర్త, రక్షణ వార్త చాలా మందికి ఇశ్రాయేలీలు కూడా అంటే మెస్సైని ఎతికారంట, యేసయ్యని ఎతికారంట. కానీ వాళ్ళకు దొరకలేదు. ఆయన వాళ్ళకు దొరకలేదు. ఎవరికి దొరికాయండి? గొర్రెలు కాసుకుంటున్నారట. ఆడు గొర్రెలకు కాసుకుంటే వాళ్ళకు పోయి చెప్పాట, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము. అందుకే ఈరోజు వాడికి ఇశ్రాయేలు దేశములో యేసయ్య గురించి తెలియదు. మనకు కూడా యేసయ్య తెలీదు, తప్పుగా అనుకోవద్దు. మనకు తెలిసిన యేసయ్య పండగ యేసయ్య, పబ్బాలు యేసయ్య, అన్ని వండుకొని తింటాం అంతే. ఆ తరువాత యేసయ్య ఎక్కడున్నాడు? మాటి మాటికి ఎవరు యేసయ్య దగ్గరికి వెళ్తాడో వాడే నిజమైన క్రైస్తవుడు. మాటి మాటికి దేవుడితో మాట్లాడేవాడు వాడు నిజమైన క్రైస్తవుడు. మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క కష్టాన్ని బాధని పక్కింటోడికి చెప్పుకోకుండా పెద్దవాడికి యేసయ్యకి చెప్పుకుంటాడు, వాడు నిజమైన క్రైస్తవుడు. ఇక్కడ విధురాలు ఏం చేసిందంట? మాటి మాటికి ఎవరి దగ్గరికి వెళ్ళింది? అక్కడికి వెళ్తే అక్కడ అన్యాయస్తుడైన ఆ యొక్క న్యాయాధిపతి న్యాయం తీర్చాలనుకుంటే యెహోవా దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఆ అన్యాయం చేయని దేవుడి దగ్గరికి మన న్యాయం కోరటం లేదు. నాన్న ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. మనం అవసరానికి వెళ్తాం, అంత అయిపోయింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పు, ప్రభువా నువ్వు నా కోసం వచ్చావు, ఒడ్రంగిగా వచ్చావు. ఆ చెక్కకి ఏమిస్తాడంట? ఆ ముద్దుకి రూపం ఇచ్చాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు రూపం ఇవ్వటానికి ఆయన రూపాన్ని కోల్పోయాడు. సొగసు స్వరూపం కోల్పోయి నీకు రూపం ఇచ్చాడు. ఎటువంటి ప్రేమ ఇప్పుడు అర్థం చేసుకున్నావా? మాటి మాటికి వెళ్తావా? అరే ఒక 100 రూపాయలు ఇస్తే నీకు కనపడటంలో వందనాలు చదువుతావు, 1000 ఇస్తే ఇంకా చదువుతావు, 1 లక్ష ఇస్తే 1 లక్ష ఇచ్చి అడగలేదు నువ్వు ఏం చేస్తావు? ఇంకా జీవితం కనపడటప్పుడు నీ కాళ్ళు భక్త బాంచిన అంటాం కదా. అటువంటిది ప్రాణం ఇచ్చినది యేసయ్య, నిన్ను బ్రతకమని ప్రతిరోజు చెప్పే యేసయ్య, నీ కొరకు ఆకపుట్టు రక్తం కాచిన యేసయ్య, ఆయనకి నువ్వు కనపడవు. ఎప్పుడు కనపడతావు? నీకు అవసరతలో కనిపిస్తావు, కష్టంలో కన్నీరులో కనిపిస్తావు. ఆయన దగ్గరికి ఆయన నవ్వుకుంటాడంట. కాబట్టి ఏం చేయాలంట?
వజ్రమ్మక్క ఏం చేసింది? నాకు తెలిసి మాటి మాటికి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇంటికి వచ్చిన శిరీష కూడా ఏం చేయాలా? యేసు దగ్గరికి వెళ్ళాలా. శ్రావణి ఏం చేయాలా? ఏ శ్రావణి అది? శ్రావణి కూడా ఏం చేయాలా? మాటి మాటికి యేసయ్య దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు జీవితంలో. ఆయన అన్యాయం చేయటము అసంభవం. కాబట్టి దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. ఆ యొక్క రక్షణ ఇవ్వటానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆకురొట్టు రక్తానికి చనిపోయాడు, నీకోసం తిరిగి ఇచ్చాడు, మరలా రాబోతున్నాడు. ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చున్నాను, నీకోసం నేను నివాసము సిద్ధపరిచి, అప్పుడు నువ్వు అన్ని బాగుంటే అప్పుడేం చేస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడంట. ఎందుకయ్యా ఇంకా ఆలస్యం చేశాడు, ఇంకా నువ్వు ఎందుకు పోలేదు అంటే, నువ్వు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయినావు, నీలో ఇంకా మంచితనం లేదు, నువ్వు చెడుగానే ఉన్నావు. దేవుడు కృపాశాలి, కృపామయుడు. ఆ కృప ద్వారా ఎంతసేపు ఎదురు చూస్తూ ఉన్నాడు. మానవుడైతే ఎప్పుడు టప్పుకి లేపవతలేసేవాడు, కానీ ఆయన కృప కలిగిన శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడు. నీకు అంటిన మైలని తీసివేయటానికి, నీకంటిన మైలని తీసివేయటానికి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు పోలేదులేనా, ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. వస్తావా? వస్తే రక్షణకర్త అయి ఉంటాడు. నీకు ఈ పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి తప్పిస్తాడు. మరణము తప్పించుట యెహోవా వశము. మరణము తప్పింపబడటం 89వ కీర్తన, మరణం తప్పించడం అసమమే, కానీ పాతాళం నుంచి తప్పిస్తున్న దేవుడికి సాధ్యము. కానీ ఏం చేద్దాం? ప్రభువా, నేను పాపిని, నా పాపము క్షమించుము, ఈ పశువు రక్తంతో కడుగుము, మాటి మాటికి నీ దగ్గర నేను రాలేకపోతేనే నన్ను క్షమించుము. మనుషుల దగ్గరికి వెళ్ళే, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళా, రికమెండేషన్లకు వెళ్ళే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళే, మెడిసిన్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ ప్రభువా వీడన్నిటికీ అతీతమైనది ఏంటంట? ఆ పరలోకపు తండ్రి అన్నాడు. వెళ్తావా ఆయన దగ్గరికి? ఏంటంట? ఆయన దగ్గరికి వెళ్తావా? సో కాబట్టి దేవుడు నీ ఎందుకు కనికరం చూపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఉంది నెమ్మది, ఆనందం, శాంతి, సంతోషం. కావాలా నీకు? కావాలంటే ప్రభువా నీ పాదాల దగ్గర చేరి ఉన్నా, నాకు కావాల్సింది రక్షణ, ఆనందం. ఒకప్పుడు చెప్పేసి ప్రభు నేను పాపినని, కానీ ఇది నాన్న పాపి ఉన్న విషయం, పడిపోయిన విషయం నీకు అర్థం కావటల్లా. చెప్పు ప్రభుకి, ప్రభు నన్ను క్షమించు, నేను కోల్పోయిన రక్షణ, ఆనందం నాకు మరలా దయచి. రక్షణ ఉంటది కానీ ఆనందం ఉండదు. నీ శరీర సంబంధమైన ఆశలు చంపుకోలేకపోయి ఉంటే, నీకున్న అశాంతి నిన్ను రాజ్యం చేస్తా ఉంటే, ఈశ్వరుడు నా దగ్గరికి రా, నీకు నెమ్మదిస్తా. మూడు మాటలు చెప్పేసి నేను పాపిని, నా పాపము క్షమించు, నన్ను బిడ్డగా దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఈ కుటుంబం కొరకు మరి ధన లావణ్య ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత యేసునామమున బ్లెస్సింగ్ ఇస్తారు. అశుద్ధమైన మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా యేసయ్య, ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మీ ప్రియులు వజ్రమ్మక్కని, శ్రావణిని, మరి ప్రభా చంద్ర అన్నని, శిరీషను మీరు ప్రేమించి ఈ కుటుంబంలో ప్రభా మీ మాటలు వినిపించడానికి, మీ యొక్క రక్షణ వార్తను వినిపించడానికి మీరు చూపిన మీ కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రభా మీ దాసులను ప్రభా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నన్నోట మీరు బయలుపరిచిన ప్రతి ఒక్క మాటను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, అనుదినము మా భారము భరించే దేవుడుగా, మాకు రక్షణకర్తగా నీవు ఉన్నావు ప్రభా. నా మట్టుకు నాకును ఈ కుటుంబానికి నీ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా మీరు ఎంతో గొప్ప దేవుడిగా ఉన్నారు ప్రభా. మరి ప్రభా మరి మీ దాసుడు సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా మాటి మాటికి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా నీవు విసుకక ప్రభా మా యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. మరి ఆ రీతిగా ప్రభా వజ్రం ఆంటీ గురించి ప్రభా దాసుడు సెలవిస్తూ వచ్చారు ప్రభా. మరి ప్రభా తను మీ సన్నిధిలో నిత్యము మొరపెట్టుకున్నప్పుడు ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా తన యొక్క భారము భరించే దేవుడుగా ఉన్నావు ప్రభా. తనకు రక్షణకర్తగా మీరున్నారు ప్రభా.
తన ఒంటరి జీవితంలో ప్రభా మీరు చాలినంత దేవుడిగా ఉన్న మీ ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆంటీని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఆ బిడ్డలను ప్రభా పోషించటానికి వారికి కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభా సమకూర్చడానికి ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఈ రీతిగా ప్రభా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రభా శ్రావణి ప్రభా యవ్వన కాలంలో ఉంది. మరి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీ మందిరం అందు ప్రభా ఎంతో పరిచర్య చేస్తుంది ప్రభా. ఆ బిడ్డకు కావాల్సినటువంటి ప్రతి అక్కర అవసరతను తనకు కావాల్సినటువంటి సహాయమును మీరు అనుగ్రహించండి ప్రభా. మీ కృప చూపించండి. కావాల్సినటువంటి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభా మరి చంద్రాన్నను బట్టి శిరీషాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆ కుటుంబం కూడా ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మీ సన్నిధిలో నిలిచి ఉండటానికి సహాయం దయచేయండి. కృప చూపించండి. వారు చేసేటువంటి ఉద్యోగ విషయంలో కృప చూపించి సహాయం దయచేయండి ప్రభా. కావాల్సినటువంటి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. రాకపోకల్లో క్షేమాన్ని ఇవ్వండి. మీ సహాయాన్ని కనపరచండి ప్రభా. వజ్రం ఆంటీని జ్ఞాపకం చేసుకొని ప్రభా తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తన చేతి పనుల్లో సహాయం దయచేయండి ప్రభా. ఈ రీతిగా ప్రభా ఈ కుటుంబం చుట్టూ మీ కంచె వేసి కాపాడండి. ఇంకా ఏ అక్కర అవసరత ఏ కొద్దు ఉన్నదో ప్రభా సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి. నీకు రహస్యమైంది మరుగైంది ఏదీ లేదు ప్రభా. దయతో మీరే జ్ఞాపకం చేసుకొని మీరు అక్కర అవసరతలన్నింటినీ ప్రభా మీ మహిమేశ్వరంలోంచి మీరే తీర్చండి. ఏది ఎక్కువ తక్కువ కాకుండా ప్రభా మీరు అనుగ్రహించండి. కృప చూపించండి ప్రభా. అలాగే ప్రభా మరి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మరి ప్రభా వాక్యం అందించినటువంటి మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. శరీర బలహీనతలన్నింటి నుంచి విడుదల దయచేయండి. కృప చూపించండి. అలాగే ప్రభా మరి మీ ప్రియులు ఉదయకాల సమయంలో మీ సువార్త పరిచర్య చేసి వచ్చారు ప్రభా. ఈరోజు చెప్పబడినటువంటి మాటలను ప్రభా జన హృదయాల్లో నీరు కట్టి ఫలసాయంలోని తీసుకురమ్మని ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి పరిచర్యలో ప్రభా కొన్ని ఆత్మలను మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టి ప్రార్థిస్తూ మీ సహాయం కొరకై ఎదురు చూస్తూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, జీవం నాయన, సర్వశక్తి మంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, పరమరక్షకుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ కృపకు నీ దయకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. మీరెంతో గొప్ప దేవుడు ప్రభా. మరి మా మధ్య ప్రభా మరి దేవ ఎంతో గొప్ప దేవుడుగా ఉన్నందుకే ఎంతో వందనాస్తులు స్తోత్రాలు ప్రభా. మరి ఆకాశమందు ఆశీనుడవైన గొప్ప తండ్రి మీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ఈ దినం ప్రభా మరి దేవా ఈ దినం కూడా సువార్త కొరకై నీ బిడ్డలు వెళ్ళారు. ఎంతో చక్కగా ప్రభా మరి సువార్త జరిగించుకొని రావటానికే మీరు చూపించిన కృపను బట్టి మీకు ఎంతో వందనాస్తులు స్తోత్రాలు ప్రభా. మరి కుటుంబ ప్రార్థన కొరకై ప్రభా వజ్రమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి దేవా. మీరు చెప్పారు దేవా దయగల తండ్రి, మరి విధవరాల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు మీరు, తనకు తల్లివై తండ్రివై గొప్ప దేవుడుగా ఉన్నందుకై వందనాస్తులు స్తోత్రాలు. మీ దాసుని నోట మీ మాటల నుంచి ఈ దినాన్ని ప్రభా మరి వారి కుటుంబం కొరకై మీరు ఇచ్చిన వాక్కులను బట్టి ఎంతో వందనాస్తులు స్తోత్రాలు. తను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా అనుదినము భారం భరించి ఇంతవరకు సంరక్షించి పోషించి మీ కృపా మీ దయా మీ కనికరములు కుమ్మరించి వారి పక్షంగా ప్రభా మరి మీరు గొప్ప దేవుడిగా ఉన్నందుకై వందనాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజుల రాజా, మరి తను ఎంతో కష్టపడి మరి బిడ్డలిద్దరిని పెంచడానికై మరి తన పక్షంగా మీరు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు ఎంతో వందనాస్తులు స్తోత్రాలు. చంద్రాన్ని బట్టి మీకు వందనాలయ్యా ప్రభా. మరి దేవా దయగల తండ్రి, చంద్రాన్ని ప్రేమించి ఇచ్చిన శిరీషాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. మరి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. శిరీష కూడా ప్రభా మరి అలాగే నీ వైపు చూస్తూ నీ అంత ఆనందించి బిడ్డగా చేయండి. దయగలిగిన తండ్రి, ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ దేవునికి తెలియజేయడప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీకు తోడుగా ఉంటుందన్నారు. ఆ రీతిగా ప్రభా మరి మీ మీద పూర్తిగా ఆధారపడి మీ కృపతో దయతో కుటుంబాన్ని కట్టుకోవటానికై జ్ఞానవంతురాలుగా ఉంచమని మీ పాదాలు పట్టి వేడుకుంటున్నా. మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి అయినా చంద్రకి శిరీషకి మరి వారు చేసే ఉద్యోగాల్లో మీరే తోడుగా ఉండండి. మీ కృప అనుగ్రహించండి. మీ దయా మీ కృప మీ కనికరములు కుమ్మరించండి. శ్రావణిని జ్ఞాపకం చేసుకోతండి. మరి మీ పరిచర్య చేస్తుంది తన పక్షంగా ప్రభా మరి మీరే గొప్ప కార్యం జరిగించండి తండ్రి. మరి తన వివాహ విషయం ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి దేవా తన కొరకు మీరు సిద్ధపరిచిన మేలును స్వతంత్రించుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా నరుల ఆలోచనలు అనేక విధములుగా ఉన్నప్పటికీ ప్రభా
మీ తీర్మానమే స్థిరం ప్రభా. మరి తన పక్షంగా మీ తీర్మానం ఏంటో, మీ ఆలోచన ఏంటో బయలుపరిచి మీ కృపను గ్రహించి మీ దయాన్ని గ్రహించి తన పక్షంగా గొప్ప కార్యం జరిగించమని మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం. ఇంటి చుట్టూ మీ కంచె కావలి భద్రత ఉంచండి ఆయన ప్రభా. మరి దేవా దయగల తండ్రి ప్రభా, మరి తన పక్షంగా మీరే ప్రభా, మరి కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. వజ్రమ్మ గారు ప్రభా, మరి దేవా కుటుంబ పక్షంగా తను చేసిన ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ మీద ఆధారపడిన కొలది ప్రభా, మరి ఇంకా ప్రభా మరి మేలుతో నింపమని మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం. మీ దయను కోరుకుంటున్నాం ప్రభా. మరి నిజమే ప్రభా, మరి మా మటుకు మేము ఎవరు కూడా ప్రభా మరి దేవ పండగ క్రైస్తవులుగా కాకుండా దేవా హృదయంలో రక్షకుడు ఉదయించిన నిజమైన ప్రభా మరి దేవ నిజమైన పండగ చేసుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని మీ కృపకు అప్పగించుకుంటున్నాం. మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. కూడి చేరు వచ్చిన బంధువుల్ని మిత్రుల్ని ప్రభా మరి శ్రేయోభిలాషుల్ని ప్రభా, అలాగే దేవా దయగలిగింతండి సంఘం అంతా ప్రభా మరి దేవా వచ్చారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేసిన ప్రార్థన బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మరి ఇంతవరకు సహాయంగా ఉన్నందుకే తోడై ఉండినందుకే వందనాలు చెల్లిస్తూ ప్రభా మరి ఇక ముందు కూడా ప్రభా మీ కృప అనుగ్రహించమని ప్రభా మీరే గొప్ప దేవుడుగా ఉండి సమస్తం చక్కగా బాగా జరిగించమని దేవా మీకే వేలాది వందనాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, నిత్య సహాయము, సహవాసం, ఆదరణ, నడిపింపు సదాకాలం మరి వజ్రం గారికి, కుమారుడు చంద్రాకును, శ్రీషకును, మరి కుమార్తె శ్రావణికిని, వారి భవిష్యత్తుకును తోడయుండి ఆయనను ఆశ్రయించిన కొలది, ఆయన మీద ఆధారపడిన కొలది న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము తీర్చి తనని తన బిడ్డలను కుమారుని కోడలను కుమార్తెను దీవించి భద్రత చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన భారములన్నీయు తొలగించే ఘన కార్యములను చేసే, మన భారములన్నీయు తొలగించే ఘన కార్యములను చేసే, దినమెల్లాడుచుగన భరచెదము సాధించెదమిలలో, దినమెల్లా పాడుచుగన భరచెదము సాధించెదమిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి, పాతులముగా సేవితుము, పాతులముగా సేవితుము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాయించెదము, ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాయించెదము, ప్రభు గొప్ప మేలుల వర్షము మనకు కురిపించెనా, ప్రభు గొప్ప మేలుల వర్షము మనకు